ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి ఎవరైతే ఇంకా ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు ఉన్నారో, ఇంకా ఎగ్జామ్ డేట్స్ రాని వారు ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుంది. ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని ఎలాగా మనం ఆన్సర్ చేయాలి అనేది ఈ వీడియో అనమాట. ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్లు అయితే ఉన్నాయి. మనకి యాజ్ ఇట్ ఈజ్గా అదే క్వశ్చన్ వచ్చిద్దా అంటే రాకపోవచ్చు, కానీ ఆ ప్యాటర్న్లో వస్తే క్వశ్చన్ వస్తుంది. అలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఓకేనా, వీడియోని చివరి వరకు చూడండి. ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి ఏదైతే ఎగ్జామ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ అప్డేట్స్ కానీ కావాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇక ఈ యొక్క వీడియోలో క్వశ్చన్లోకి అయితే వెళ్దాం. ఎలాగా క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి, ఎక్కువ స్కోర్ రావాలంటే మనం ఎలా ఆలోచించాలి, ఎలాగా అటెంప్ట్ చేయాలనేది చూద్దాం. ముందుగా ఈ క్వశ్చన్ చూసినట్లయితే దీనికంటే ముందుగా ప్రతి ఒక్కరు ఏంటంటే ఎగ్జామ్ టైం అనేది లేదు. ఇప్పుడు ఎగ్జామ్ అనేది ఇవాళ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, ఒక వారం, ఒక 2-3 రోజుల్లో అయినా ఎగ్జామ్ ఉండుండొచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. అయితే మీరేంటంటే ఫార్ములా బేస్డ్కి వెళ్తే ఆ ఫార్ములాలన్నీ ప్రతి టాపిక్ నుంచి ఫార్ములా నేర్చుకొని వాటిని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళినాక అవి మర్చిపోవచ్చు కూడా. కన్ఫ్యూజ్లో మీరు అక్కడ చేసే ప్రాసెస్ వల్ల మీరు మర్చిపోవచ్చు, టెన్షన్ పడవచ్చు. అదే జనరల్గా మీరు ఆలోచిస్తే క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు జనరల్గా ఆలోచిస్తే. ఓకేనా, ముందుగా ఈ ప్రశ్న ఫార్ములా బేస్డ్ ఉంది, కానీ నేను జనరల్గా మీకు మీరు ఆలోచించాలని చెప్పేసి జనరల్గా ఎలా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలనేది చెప్తున్నాను. ముందుగా చూస్తే ఒక వ్యక్తి ఉన్నారు, 75 రూపాయలకి ఒక పెన్ను. ఓకేనా, పెన్ను అనేది కొని 90 రూపాయలకి దాన్ని అమ్మాడు. ఓకేనా, 75 రూపాయలకి కొని 90 రూపాయలకి అమ్మితే అతని ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని చెప్పేసి అడిగారు. ఓకేనా, దీనికి ఆన్సర్ ఎలా చేయాలంటే 75 రూపీస్ మనకు బేసు, మనకి 75 రూపీస్ ఉన్నదాన్ని 90కి అమ్మాడంటే 15 రూపీస్ లాభం. మనకి 15 రూపాయలు లాభం వచ్చిందని ఎలా తెలిసింది? ముందుగా దాన్ని రేట్ అనేది 75 రూపీస్, ఇప్పుడు 90 అయిందని దీని ద్వారా తెలుస్తుంది మనకు 15 రూపాయలు లాభం వచ్చింది. దేని ద్వారా? 75 రూపాయల ద్వారా వచ్చింది తెలిసింది కాబట్టి బై 75 వేసుకోవాలి. ఎప్పుడైనా పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఇంటూ 100 వేయాలి. ఓకేనా, 100 వేయాలి. అర్థమైందా? 15/75 ఇంటూ 100. ఒకట్లు 15 5 75, ఒకట్లు 5 20 100. ఓకేనా, అంటే 20% దీని ఆన్సర్. ఇలా చేయాలి క్వశ్చన్స్. అదే ఇది ఫార్ములా బేస్డ్ చూసుకుంటే మనకేంటి 15 అనేది ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 వేసి ఫార్ములా బేస్డ్ చేస్తారు. ఓకేనా, జనరల్గా ఆలోచిస్తే ఇలా చేయొచ్చు. అదే ఇదే క్వశ్చన్ని వాడు ప్రాఫిట్ పర్సెంట్ కాకుండా లాస్ పర్సంటేజ్ అడిగాడు అనుకో, దాన్ని కూడా అంతే. అప్పుడు ఇక్కడేంటి 90 కాదు, 90 అంటే ప్రాఫిట్ కదా, 75 కాస్త 60కి అమ్మాడు అనుకోండి, అప్పుడేంటి 75 60కి అమ్మాడు అంటే 15 రూపాయలు నష్టం వచ్చింది. 15 రూపాయలు నష్టం వచ్చింది. బై దేని ద్వారా తెలుస్తుంది మనకు? ఫస్ట్ 75 ఉంది, 60కి వచ్చింది, 75 ద్వారా తెలుస్తుంది కాబట్టి బై 75 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100 వేసుకోవాలి. ఓకేనా, అప్పుడు -20% అంటే మైనస్ అంటే లాస్ అని, 20% లాస్ వచ్చిందని అర్థం. మీకు బేస్ అంటే ఇట్లా జనరల్గా ఆలోచిస్తే ఎగ్జామ్లో ఈజీగా చేసేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిస్కౌంట్కి సంబంధించి. వాడు ఏమన్నాడు, ఒక షర్ట్ ఉందంట, ఆ షర్ట్ని 800 రూపాయలకి దాని యొక్క ధర. ఓకేనా, షర్ట్ యొక్క ధర 800 రూపాయలు. అయితే దాన్ని 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్మేశారు, సేల్ చేసేసారు అనమాట, సోల్డ్. అయితే మనకి ఆ సేల్ చేసినటువంటి ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, 800 అంటే ఇది మొత్తం ఈ యొక్క 800 అనేది 100% అనుకోవాలా. జనరల్గా అనుకోండి, 800 అనేది 100% అయితే 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 100% ఉన్న దాంట్లో 10% డిస్కౌంట్ పోతే ఎంత? 90%. ఓకేనా, 90% అనేది ఎంత అని అడుగుతున్నాడు. ఇదే దానికి అర్థం. మీరు క్వశ్చన్ అర్థం చేసుకోగలగాలి, ఇలా అర్థం చేసుకోవడం. ఇంకా ఇది ఎంత అంటే ఏంటి, మనకి క్రాస్ మల్టిప్లికేషన్ కొట్టుకోవచ్చు. ఫస్ట్ ఎంత? 90 ఇంటూ 800 బై 100. ఇక్కడ 2 సున్నాలు, పైన 2 సున్నాలు పోతాయి. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 9 ఉంది. 8 9 ఎంత? 72. ఓకేనా, పక్కన 0, 720 ఆన్సర్.
అలా సింపుల్గా చేయడమే. నెక్స్ట్ చూడండి, సేమ్ పైన ఎలాంటి క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉందో అలాగే ఉంది ఈ క్వశ్చన్ కూడా. దీంట్లో ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నారు, ఒక బాయ్ యొక్క స్కోరు 72 అవుట్ ఆఫ్ 120. ఓకేనా, 120ని పట్టి 70 స్కోర్ వచ్చింది. 120కి 72 వచ్చాయి. ఎంత? 120కి 72 వచ్చాయి. మనకి బేస్ ఏంటి? 120. చూడండి, ఈ 120 ఉంది కాబట్టి 72 అనేది 120లో వచ్చిందని ఆలోచించాలి మనం. అప్పుడేంది, బైలో 120 ఉంటుంది. ఓకేనా, ఎంత? 72. వాడు పర్సంటేజ్ అన్నాడు, 72. వాడు పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100. ఇక్కడ 2 జీరోస్, సారీ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో పోయింది. ఇక్కడ ఒకట్లు 12 ఆరులు 72. ఓకేనా, 6 పదులు అంటే ఇక్కడ రాసుకోండి, 6 ఇంటూ 10, 6 పదులు 60%. ఇలా చేయడమే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ షాప్ హ్యాస్ 240 యాపిల్స్. ఇఫ్ 3/5 ఆఫ్ దెమ్ ఆర్ సోల్డ్, హౌ మెనీ యాపిల్స్ రిమైనింగ్. మనకి ఇక్కడ ఏంటి, జనరల్గా ఆలోచన 3/5. 3/5 వాడిచ్చింది. ఈ 3 భాగాలు ధర 240 అంట. ఏ షాప్ హ్యాస్ 240 యాపిల్స్, సారీ 5 భాగాల ధర 240 అంట. అర్థమైందా? ఆ షాప్లో 240 యాపిల్స్ ఉన్నాయి, అది 5 భాగాలకు సమానం. వాటిలో 3 భాగాల్ని అమ్మేశారు. ఓకేనా, 5 భాగాల్లో 3 భాగాలు అమ్మితే ఇంకెంత ఉంటాయి? 2 భాగాలు ఉంటాయి. ఈ 2 భాగాలు ఎంత అని చెప్పేసి వాడు అడుగుతున్నాడు. అర్థమైందా? మనకు మొత్తం భాగాలు ఎన్ని? 5 భాగాలు. 5 భాగాల ధర 5 భాగాలు అంటే మొత్తం 240 యాపిల్స్. అయితే ఇక్కడ రాస్తున్నాను చూడండి, 5 భాగాలు 240 అయితే 2 భాగాలు ఎంత? ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడమే. ఎంత? 240 ఇంటూ 2/5. ఆన్సర్ వచ్చేసరికి 960. ఓకేనా, ఇలా చేయాలి. తర్వాత చూడండి, ఏ ట్రైన్ ట్రావెల్స్ 180 కిలోమీటర్ ఇన్ 3 అవర్స్. దీనికి సింపుల్గా మీరు ఈ డిస్టెన్స్కి సంబంధించినటువంటి ఫార్ములా, మామూలుగా ఆ టాపిక్ మొత్తం అదే ఫార్ములా మీద నడుస్తుంది. స్పీడు, టైము, తర్వాత డిస్టెన్స్, వీటికి సంబంధించిన ఒకే ఫార్ములా ఉంటుంది. ఆ చాప్టర్ మొత్తానికి అదే ఫార్ములా మీద నడుస్తుంది. జనరల్గా ఏం లేదు, డిస్టెన్స్ అంటే మనం చదువుకొని ఉంటాం, ఫిజిక్స్లో కూడా ఉంటుంది ఇది. డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. మనకి ఆల్రెడీ డిస్టెన్స్ ఇచ్చాడు 180 కిలోమీటర్స్, 180. ఓకేనా, తర్వాత ఈజ్ ఈక్వల్ టు టైం ఎంత? 3 అవర్స్ ఇంటూ స్పీడ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. 1 6. ఓకేనా, 60. ఆన్సర్ వచ్చేసరికి 60 km/h. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 3:4. క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఏమి లేదు, 3:4 ఉంది రేషియో. బాయ్స్ గర్ల్స్ ఇచ్చాడు, 21 బాయ్స్ ఉన్నారు. అయితే గర్ల్స్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి అడుగుతున్నాడు. హౌ మెనీ గర్ల్స్. ఓకేనా, 21 బాయ్స్, 3:4. 3 ఎవరు? బాయ్స్. ఇక్కడ బాయ్స్ అంతా 21. 3 బాయ్స్, 21 బాయ్స్ అంటే 3 అనేది 21 అర్థం. 3 అనేది 21కి సమానం. అయితే 4 అనేది ఎంత? అంతే, క్రాస్ మల్టిప్లికేషన్. 4 ఇంటూ 21/3. 1 7, 4 7 28. ఆన్సర్ 28. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 రూపీస్ at 8% ఫర్ యానం ఫర్ 2 years ఈజ్ హౌ మచ్. అదేమంటలా, సింపుల్ ఇంట్రెస్ట్. మనం ఇళ్ళలో వడ్డీకి సంబంధించినటువంటి నోట్లు ఉంటాయి కదా, ఆ నోట్లు జనరల్గా లెక్క కట్టవచ్చు. అలానే ఇది కూడా అంతే, జనరల్ లెక్క కట్టడమే. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనం వడ్డీకి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఒక 2,000 రూపాయలు వడ్డీకి ఎవరైనా ఇస్తుంటే వాళ్ళకి ఒక్కొక్క 100 రూపాయలకి 2 రూపాయలు వడ్డీ అయితే 1000 రూపాయలకి ఎంత ఇట్లా జనరల్గా కడితే ఇది కూడా అంతే జనరల్గా కడతారు. ఇది కూడా అలా కట్టడమే. 5,000 రూపాయలు ఉంది. దీంట్లో కూడా సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి 5,000 కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 5,000 ఇక్కడ రాసుకుందాం. 5,000 ఓకేనా. 8% ఇంటూ 2 years. అర్థమైందా? హౌ మచ్ అంటే ఏంటి, టోటల్ అడుగుతున్నాడు వాడు. టోటల్ ఎంత అని చెప్పేసి 2 yearsలో 8% లెక్క 5,000 రూపాయలని వడ్డీకి ఇస్తే ఎంత అవుతుందని చెప్పేసి అడుగుతున్నాడు. దీన్ని ఏం చేస్తారంటే ఇలా కూడా చేయొచ్చు. దీన్ని 5,000 అనేది 100% అనుకోండి. 8 2 ఎంత 16. 16 అంటే 16%. ఓకేనా. 8 2 16. 16 అంటే ఎంత, ఇక్కడ చూడండి 5,000 ఇక్కడ ఏదైతే పర్సంటేజ్ ఉందో ఈ గుర్తుందో దీన్ని తీసేస్తే బై 100 అవుతుంది. ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ 1% అంటే = 1/100 అని అర్థం. పర్సంటేజ్ బదులు నేను బై 100 వేసుకున్నా. 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా. 8 2 16. సో 16 ఇంటూ 5 5 6 5 30 80. ఓకేనా. అంటే 800. 800 వడ్డీ వచ్చింది. 5,000 5,000 అసలు, 800 వడ్డీ అసలు కలిపితే మొత్తం. ఓకేనా. 5,800 రూపాయలు ఆన్సర్. 5,800 రూపాయలు ఇది ఆన్సర్. తర్వాత ఏ వర్కర్ కంప్లీట్స్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. హౌ మెనీ సచ్ వర్క్స్ ఆర్ నీడెడ్ టు కంప్లీట్ ది. ఈ క్వశ్చన్ సింపుల్గా చెప్తాను చూడండి. ఏం లేదు, మనకి ఒక వర్కర్ ఉన్నారు. ఆయన ఒక పని, ఆ పని ఏంటో చెప్పలేదు. ఓకేనా. ఒక వర్కరు ఆ పనిని 12 daysలో చేస్తారు. ఒక వర్కరు ఇంటూ 12 days = వేసుకోండి. అయితే ఇక్కడ ఏంటి, అదే వర్క్ని 3 daysలో ఎంతమంది వర్కర్స్ చేస్తారని అడిగాడు అంతే. ఒక వ్యక్తి అయితే 12 రోజులు చేస్తే 3 daysలో ఎంతమంది చేస్తారు. దానికి ఆన్సరు 1 × 12. ఫస్ట్ ఆప్షన్ 1 × 12 ఇప్పుడు ఇక్కడ ఒక వర్క్ ఉన్నారు అంటే ఇంటూ 3. ఇది 12 daysలో, అదే 3 daysలో ఎంతమంది వర్కర్స్ కావాలి. ఇది ఆన్సర్. 1 4. అర్థమైందా. x = 4 ఆన్సర్ అంతే. ద యావరేజ్ ఆఫ్ 5 numbers is 18. దెన్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 numbers is 70. వాట్ ఈస్ ది 5th number. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఇలా చేయండి. ఎలా అంటే 5తో 18ని మల్టిప్లై చేయండి. 5 1 5 5 40 అంటే 90. దీంతో మల్టిప్లై చేస్తే 90 వచ్చింది. ఇక్కడ ఏమన్నాడు, ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 numbers is 70. ఓకేనా. ఏదైతే 70 ఇచ్చాడో అది 4 numbers. 4 numbers యొక్క సమ్ము 70. ఈ 90లోంచి 70ని తీసేసుకోండి. ఎంత వస్తుంది 20. ఆన్సర్ ఈజ్ 20. ఓకేనా. తర్వాత ఒక ట్యాంక్ ఉందంట. ఒక ట్యాంక్ కంటైన్స్ 150 లీటర్లు. ఒక ట్యాంక్ 150 లీటర్లు పట్టే ట్యాంక్ ఇది. ఓకేనా. 150 లీటర్స్ అయితే 30% ఆఫ్ వాటర్ అనేది యూజ్ చేసేసారు. 150 లీటర్లు పట్టినటువంటి ఒక ట్యాంకులో 150 లీటర్లు ఉన్నాయి నీరు. అయితే దాంట్లో 30% ఖర్చు అయిపోయింది, యూజ్ చేసేసారు. అయితే హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఆర్ లెఫ్ట్ ఇన్ ది ట్యాంక్. ఈ 30% యూజ్ చేసేసారు. ఈ 30% ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. ఇక్కడ మనకి 150 అనేది 100%. ట్యాంకులో పట్టిన మొత్తం వాటర్ని 100% అనుకోవాలి. జనరల్గా ఆలోచించండి. అది 30% అయితే ఎంత ఆన్సర్. ఓకేనా. దీన్ని ఎలా చేయాలి, 150 100 అయితే 30% అని చెప్పాను కదా, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 150 × 30/100. 2 సున్నాలు కొట్టుకుపోతాయి. అర్థమైందా. ఆన్సర్ వచ్చేసరికి 45. 3 15 45 ఆన్సర్. 45 లీటర్లు.
ఇక రీజనింగ్ టాపిక్ వస్తే ఇది జనరల్గా మీరు సింపుల్గా ఆన్సర్ అయితే చేయొచ్చు, ఇంకా సింపుల్గా కూడా రావచ్చు ఎగ్జామ్లో. ఓకేనా. రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్. ఓకేనా. మనకి ఇక్కడ ఏంటంటే నాలుగు నెంబర్స్ ఉన్నాయి. వీటిలో ఆడ్ వన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీరు జనరల్గా 2 విధాలుగా ఆలోచించవచ్చు. 7, 11, 15, 19. ప్రతిదాన్ని చూడండి. 7 అనేది బేస్ సంఖ్య. ఓకేనా. 11 అనేది బేస్ సంఖ్య. 15 బేస్ సంఖ్య. 19 కూడా బేస్ సంఖ్య ప్లస్ ప్రైమ్ నెంబర్ కూడా అది. ఓకేనా. ప్రధాన సంఖ్య కూడా అది. ఇక్కడ మనం చూసుకుంటే 7కి 11కి 7 తర్వాత 9 బేస్ సంఖ్య వస్తుంది. తర్వాత 11 తర్వాత 13 తర్వాత 15. అంటే ప్రతి ఒక్క బేస్ సంఖ్య స్కిప్ చేస్తూ ఎనదర్ బేస్ సంఖ్య వస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఓకేనా. తర్వాత 15 తర్వాత 17 బేస్ సంఖ్య 19. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఆడ్ వన్ అవుట్ అన్నాడు. మనం ఇట్లా రీజనింగ్లో సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు మీరు. కాబట్టి కొంచెం ప్రైమ్ నెంబర్స్, బేస్, ఈవెన్ ఈ నెంబర్స్ కొంచెం తెలుసుంటే చాలు. ఇక్కడ జనరల్గా అలా ఆలోచిస్తే బేస్ సంఖ్యల ప్రకారం చూస్తే మనకి ఇక్కడ వరుసగానే ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఇది ప్రైమ్ నెంబర్. ఓకేనా. 15, 11, 7 ఇది ప్రైమ్ నెంబరే. కానీ ఇది చూడండి, ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 3 5లు 15 అంటే ఇంకొక ఎక్కంలో కూడా పోతుంది. ప్రైమ్ నెంబర్ అంటే అది దాని ఎక్కంలో మాత్రమే పోతుంది. ఇంక రిమైనింగ్ 19 1లు 19 ఇంక అంతే. ఇంక రిమైనింగ్ దేంట్లో పోదు. అలాంటి వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో 15 పోతుంది, 11 దేంట్లో పోదు, 7 దేంట్లో పోదు, 15 మాత్రం 3 5లు 15 ఇలా పోతుంది. ఓకేనా. కాబట్టి 15 ఇక్కడ ఆన్సర్. ఆడ్ వన్ అవుట్ అంటే ఒకటి తేడాగా ఉంటుంది, దాన్ని కనుక్కోవాలి మనం. నెక్స్ట్, వాట్ ఈస్ ది నెక్స్ట్ నెంబర్ ఇన్ ది సిరీస్. ఇక్కడ చూడండి 4 9 16 25. ఇవన్నీ అంటే స్క్వేర్ నెంబర్స్. 2 స్క్వేరు, 3 స్క్వేరు, 4 స్క్వేరు, 5 స్క్వేరు, తర్వాత 6 స్క్వేర్, అంతా 36 ఆన్సర్. ఇక ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫీ ఈక్వల్ 16, క్యూ ఈక్వల్ 17, ఆర్ ఈక్వల్ 18. దెన్ వాట్ విల్ బి ది వాల్యూ ఆఫ్ టీ వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు ఏ నుంచి జెడ్ వరకు జనరల్గా మీరు ఆలోచిస్తే ఏకి 1, బికి 2, సికి 3 అట్లా కోడింగ్ ఉంటాయి. ప్రతి దానికి కోడ్ అనేది ఉంటుంది. వాటిని ఒకవేళ మీకు తెలియనట్లయితే వాటికి లాజిక్స్ కూడా ఉంటాయి. ఆ లాజిక్కి సంబంధించి వీడియో అడిగితే నేను వీడియో కంపల్సరీ ఒక షార్ట్ వీడియో, ఒక 2 minutes వీడియో స్పీడ్గా చేసి మీకు అందించగలుగుతాను. ఒకవేళ ఆ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీటికి కోడ్స్ ఉంటాయి. వాటిని ఒకసారి మీరు చూస్తే ఇంకా అసలు లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు అనమాట. ఓకేనా. మనకి పి అంటే 16 దాని నెంబరు, క్యూ అంటే 17, ఆర్ అంటే 18, టీ యొక్క నెంబర్ వచ్చేసరికి 20. అంతే. అక్కడ దేని నెంబర్ దానికి ఇచ్చేసారు అంతే. అలాగా టీ చూసుకుంటే 20 దాని ఆన్సరు. తర్వాత ఇన్ సర్టెన్ కోడ్ క్యాట్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏ DBU. ఇక్కడ మీరు చూస్తే అయితే డాగ్ అంటే ఏంటి అని చెప్పేసి అడిగారు. ఇక్కడ ఏంటంటే క్యాట్ అంటే సి అంటే ఎంత కోడింగ్, ఇది కంపల్సరీగా మీరు కోడింగ్ డీకోడింగ్ సంబంధించి ప్రతి దాని కోడ్ తెలుసుంటే ఈజీగా ఆన్సర్ చేస్తారు, లేకపోతే లెక్క పెట్టుకున్నా చేస్తారు, కానీ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సి అంటే 3, ఏ అంటే 1, టీ అంటే 20. ఇక్కడ చూడండి డి అంటే 4, ఇక్కడ సి అంటే ఎంత 3, డి అంటే 4. అంటే ఏంటి 3 ప్లస్. ఓకేనా. ప్రతిదానికి +1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఏకి 1, టీకి 1 యాడ్ చేసుకుంటూ, టీకి 1 యాడ్ చేస్తే 21 అవుతుంది. 21 అంటే యూ. అర్థమైనా. ప్రతిదానికి +1 యాడ్ చేశారు. సేమ్ అదే ప్రాసెస్ దీనికి కూడా చేయాలి. డి అంటే 4, 4కి ఒకటి యాడ్ చేస్తే 5 అంటే ఏంటి ఎఫ్. ఇలా చేయడమే. ఓ అంటే 15, 15కి 1 యాడ్ చేస్తే 16 అంటే పి. జీ అంటే ఎంత 7కి 1 యాడ్ చేస్తే 8 అంటే హెచ్. FPH ఇది ఆన్సర్ దీనికి. ఇలా చేయడమే. రాజ్ ఈజ్ ఓల్డర్ దాన్ రవి. ఈ క్వశ్చన్ చూడండి, సింపుల్గా ఆలోచించడం. ఇవన్నీ జనరల్గా ఆలోచించి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, రాజా అనే వ్యక్తి రవి కన్నా పెద్దవాడు. రవి అనే వ్యక్తి రేణు కన్నా పెద్దవాడు. ఓకేనా. రేణు కంటే పెద్దవారు ఎవరు? రవి. రవి కన్నా పెద్దవాడు రాజా. ఓకేనా. వాడు ఏమన్నా చిన్నవాడు ఎవడు? యంగెస్ట్ అంటే వీళ్ళందరిలో చిన్నవారు ఎవరు అని చెప్పేసి అడిగాడు. ఆన్సర్ అంటే రేణునేగా. ఫస్ట్ ఉంది రేణు. రేణు కంటే పెద్దవాళ్ళు రవి. రవి కంటే పెద్దవాళ్ళు రాజా. అందరికంటే చిన్నవాడు ఎవరు? రేణు. ఆన్సర్ రేణు. తర్వాత ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్. ఓకేనా. ఇక్కడ చూడండి 6, 12, 24, 48,
ఇక్కడ ఏం లేదు, 6 డబల్ చేస్తే 12, 12 డబల్ 24, 24 డబల్ 48, 48 డబల్ 80, 96. ఓకేనా, ఆన్సర్ అంతే. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ ది లెటర్స్ ఇన్ ది వర్డ్ స్మార్ట్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ విచ్ లెటర్ విల్ కమ్ ఇన్ ది మిడిల్. దీనికి కూడా అంతే, మీకు A to Z వరకు నెంబర్స్ అనేది తెలిస్తే, ప్రతి లెటర్ యొక్క నెంబర్ తెలిస్తే ఈజీ అయిపోద్ది. ఆ నెంబర్స్ అబ్బో ఎలా గుర్తుంచుకుంటాం, ప్రతిదీ A1 B2 C3 అట్లా ఎలా గుర్తుంచుకుంటాం అనేది అవసరం. దానికి లాజిక్స్ ఉన్నాయి. ఆ లాజిక్స్ కావాలంటే వీడియోని కామెంట్ సెక్షన్లో వీడియో అంటే నేను కంపల్సరీగా చేస్తాను, 2 నిమిషాల వీడియోని. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ అనేది ఉంది. స్మార్ట్ అంటే S అంటే 19, M అంటే 13, A అంటే 1, R అంటే 18, T అంటే 20. ఈజీగా చూడండి, దీంట్లో 1 ఫస్ట్, 1 తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ ఈజీగా 13 వస్తుంది, తర్వాత ఏమొస్తుంది 18 వస్తుంది, తర్వాత 19, తర్వాత 20, అంతే కదా. ఇప్పుడు 1 అంటే A, 13 అంటే ఎంత M, 18 అంటే ఓకే 18 6. ఓకేనా, మనకి ఇక్కడ దాకా చేస్తే సరిపోద్ది, ఎందుకంటే 1 2 3 4 5 నెంబర్స్ అంటే ఈ నెంబర్ కనుక్కోవాలి. 18 అంటే అంత 6, ఇవన్నీ కూడా చేయాల్సిన పని లేదు, 18 అంటే తెలిస్తే చాలు, ఆన్సర్ వచ్చేసరికి 6. సరే, ఇప్పుడు చూడండి, ఏ క్లాక్ షో టైం అంతే. ఓకే, టైం అనేది ఎక్కువ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మరలా చెప్తాను. ఇప్పటికే 21 మినిట్స్ అయిపోయింది, లాంగ్ అయిపోయింది వీడియో. సో ఇలా చేయడమే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరో కొన్ని క్వశ్చన్స్ అనేది మీకు అందిస్తాను. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి. మీకు కోడింగ్ సంబంధించినటువంటి ఆ ట్రిక్స్ ఏంటనేది అడిగితే కంపల్సరీగా ఒక చిన్న వీడియో అనేది కంపల్సరీగా చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.